బంగారం ధరలు రోజుకో కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో పెళ్లిళ్ల సీజన్లోనూ కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి. విజయవాడలో బంగారం అమ్మకాలు ఏకంగా 60% వరకు పడిపోయాయని జ్యువెలరీ వ్యాపారులు చెబుతున్నారు. స్వల్ప వ్యవధిలోనే బంగారం ధర క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇటీవల 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 68,000 మార్కును దాటేసింది. బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. ఎవరికి ఇష్టం ఉండదు, కానీ ఆ బంగారం కొనడం మాత్రం ఇప్పుడు కష్టంగా మారింది. విజయవాడలో ఏ గోల్డ్ షాప్ చూసినా సరే ఖాళీగా దర్శనమిస్తూ ఉంది. ఒకవైపు ఆ పెళ్లిళ్ళ సీజన్ ఉన్నప్పుడు కూడా బంగారం షాప్లో ఆ కస్టమర్లు ఎవరు లేకపోవడంతో మొత్తం అంతా కూడా ఖాళీగా కనిపిస్తూ ఉంది. మనతో పాటు కొంతమంది ఆ కస్టమర్లు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, ఏంటి ఏం కొంటున్నారు మేడం? చిన్న పోగులు తీసుకుందామని వచ్చామండి ఈ పాపకి. ఇప్పుడు ఈ రేట్లో అసలు ఏమీ కొనలేము, గ్రామ్ కూడా కొనలేకపోయే పరిస్థితి అయిపోయింది. ఇంతకు ముందు కాసు కొనాలంటే అమ్మో ఆ రేటుకి అప్పుడు భయంగా ఉండేది. ఇప్పుడు చూస్తే ఇప్పుడు గ్రామ్ కొనలేకపోతున్నాం అప్పుడు కాసు కొనే రేటు కంటే. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఏం కొనాలో తెలియదండి. ఇంకా వచ్చే దగ్గర ఏంటంటే అప్పుడు 5 కాసులు కొనే దగ్గర ఇప్పుడు కాసు 2 కాసులతో సరిపెట్టుకోవడం, ఇంకా అంతకు మించి చేసేది ఏమి ఉండదు. ఏం కొంటాకు వచ్చారు? మేము చిన్న చెవు పోగులు కొనడానికి వచ్చామండి. ఏం ఫంక్షన్ ఉంది ఇంట్లో? ఫంక్షన్ ఏం లేదండి, చిన్న పాపకి చెవులు కుట్టేద్దామని వచ్చాము. ఈ చిన్న చెవులీలు దాదాపు 3000 పడుతున్నాయని చెప్పి కూడా ఇక్కడ ఉన్న ఆ షాప్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇలాగా ఈ రేటు భయంకరంగా రేట్లు ఉండడంతో మొత్తం కొంటాకి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే మనతో పాటు గోల్డ్ మేకింగ్ అసోసియేషన్ సంబంధించిన ఆ పర్సన్ కూడా ఉన్నారు, ఆయన అడిగి మరో విషయం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, గోల్డ్ రేట్ అనేది కూడా చాలా గ్రాడ్యువల్గా పెరిగిపోతూ ఉంది. ఎందుకు ఈ గోల్డ్ రేట్ ఇంత గ్రాడ్యువల్గా పెరుగుతుంది? దక్షిణ కొరియా సంస్థలు అనేవి రాబడి మెటీరియల్ సప్లై చేస్తుంది అనమాట యావత్ భారతదేశం మొత్తానికి. ఆ సంస్థలు అనేది ఆపేయడం వల్ల ఏంటంటే మరింత రేటు పెరిగిపోయింది. వారు ఎప్పటికప్పుడు కిలోల్లో క్వింటాల్లో మామూలుగా రాబడి సప్లై చేసేవారు. దక్షిణ కొరియా అనే సంస్థ కంపెనీలు యావత్ అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆ సంస్థ ఎప్పుడైతే ఆపిందో దానివల్ల రేటు మనకి పెరిగిపోవడం వల్ల బాగా ఇబ్బందులు పాలవుతున్నారు. సార్ అంటే మొత్తానికి మనం చూసుకున్నట్టయితే గోల్డ్ అన్నది కూడా సామాన్యుల జీవితంలో భాగం అయిపోయింది. పెళ్ళిళ్ళు కావచ్చు, ఏ శుభకార్యాలు కావాలన్నా కూడా గోల్డ్ ఎంతో కొంత వాళ్ళు తీసుకుంటారు, ఆ కాంట్రిబ్యూషన్ చేసే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు రేటు పెరిగిపోయింది. ఈ రేట్లో అసలు గోల్డ్ కొనాలంటేనే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే చాలా మంది గోల్డ్ రేట్ తగ్గుతుంది కొనొచ్చు అని చెప్పి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఏ టైంలో గోల్డ్ కొనాలి? గతంలో మనం చూసుకుంటే మాత్రం భూమి మీద పెరిగిద్ది, బంగారం రేటు తగ్గిద్ది అని చెప్పి ఆలోచనతో ఉండేవారు. కానీ ఇప్పుడు భూమి రేటు కన్నా బంగారం రేట్లు 10 రెట్లు పెరిగిందనమాట. దానివల్ల అందరూ బంగారం కొనుక్కుందాం అనే టైంలో కూడా ఈ రేటు ఇంత పెరగడం వల్ల వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ పెళ్ళిళ్ళకి కూడా ఎప్పుడైతే మనకు కావాల్సిన పెళ్ళిళ్ళకి ఏంటి మంగళసూత్రాలు, మెట్టెలు, తర్వాత నాంతాడు అలాంటివి కొనుక్కునే ఇదిలో వాళ్ళు కూడా తగ్గించి, ఇదివరకు అయితే 3 కాసులు లేదే నాంతాడు వచ్చేది కాదు, అలాంటిది ఇప్పుడు 1 కాసున్నరలో చేయండి అని వారు కూడా మమ్మల్ని చేయించడం, మేము కూడా ఈ బంగారం రేట్లో ఆర్డర్లు పోగొట్టుకోవడం కూడా మాకు ఇబ్బంది ఉండదు. తక్కువలో చేసుకుంటున్నాం అనమాట. ఇదివరకు ఎక్కువ ఉండేది పెళ్ళిళ్ళు అంటే ఆర్డర్లు ఒక 10-15 లక్షల దాకా ఉండేది. ఇప్పుడు ఏంటంటే 5-6 లక్షలతోనే గడుస్తుంది అనమాట. కస్టమర్లు కూడా రోజు 1-2 అలాగా వచ్చి నామకార్థంగా ఏదో కొనుక్కుంటూ వెళ్తున్నారు. పెళ్ళికి కావాల్సిన సంబంధించే కొనుక్కుంటున్నారు, కానీ మిగతావి అయితే ఎక్కువైతే ఏం కొనుక్కోవట్లేదు. ఈ రేటు వల్ల వాళ్ళు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. మొత్తం మీద అంటే ఒక 15 లక్షలు 20 లక్షలు పెట్టి గోల్డ్ కొనాల్సిన వాళ్ళు ఇలా దాదాపు దాన్ని 5 లక్షలు 3 లక్షలు 3,000 వరకు ఇలాగా కుదించుకుని వాళ్ళ రేట్లన్నీ కూడా బాగా తగ్గించిన పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు. ఏదేమైనప్పుడు కూడా విజయవాడ మొత్తం ఏ గోల్డ్ షాప్ చూసినా సరే ఖాళీగా కనిపిస్తూ ఉంది. రేట్లన్నీ కూడా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అటు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎవరు కూడా గోల్డ్ షాప్ కి కొంటాకి రావట్లేదు. మరోవైపు ఎవరైనా ఇంట్లో పెళ్లి జరిగితే దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షల వరకు ఈ గోల్డ్ షాపింగ్ అనేది జరిగేది. కానీ ఇప్పుడు అదంతా కూడా తగ్గించి 5 లక్షలు 3 లక్షలకి పరిమితం అయ్యారు. రాబోయే రోజులు ఈ గోల్డ్ రేట్ ఇంకా పెరుగుతుందని చెప్పి గోల్డ్ షాప్ సంబంధించిన వ్యక్తులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నాణ్యత కలిసి వినయ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.